కార్ తీసుకోవడానికి 10 లక్షలు నెలకి 50,000 జీతం వస్తే 10 లక్షలు దాచిపెట్టడానికి ఎన్ని నెలలు పడుతుంది? అద్దం మళ్ళా కాకుండా కాస్త అందంగానే ఉంది కదా మేడం, మరి దానికి లిప్స్టిక్ ఎందుకు? ఓయ్ దెయ్యం, ఇప్పుడు ఏమైందని ఎందుకు ఏడుస్తున్నావు? తిరిగి మళ్ళీ డెలివరీ బాయ్ గా లైఫ్ స్టార్ట్ చేసేవన్న దిగులు నీలో లేదా? ఇంచుమించు 2 ఇయర్స్ నీ లైఫ్ ని ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే వచ్చింది. వెయిటింగ్ అంటే అమ్మో, మరి నువ్వు ఎలా ఏ విధంగా కార్ తీసుకుంటావురా? అద్దం మళ్ళా కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి లైఫ్ లో ఎదగాలనుకుంటున్న నీ లక్ష్యాన్ని ఎప్పటికి నిజం చేసుకుంటావు? అడుగు పడటం లేట్ అవ్వచ్చు, కాస్త తడబడచ్చు, నువ్వు కూడా అందంగా ఉన్నావులే, కానీ నిలబడదాగా పక్క దానికి ఏడుస్తావు చెప్పు. ఆపరా నువ్వు నీ జోకులు. ఓయ్ దెయ్యం, ఇప్పుడు ఏమైందని ఎందుకు ఏడుస్తున్నావు? కారు పోయిందనే బాధ నీ మనసులో లేదా? ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే జియో హాట్‌స్టార్ లో చూడండి. స్టార్ట్ చేసేవన్న దిగులు నీలో లేదారా? మరిలా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎలా జోకులు వేయగలుగుతున్నావు? బాధ ఉంది, ఓకే, అలాగని బాధపడుతూ కూర్చుంటే కార్ రాదు కదా. ఆ బాధని దాటి లైఫ్లో తర్వాత అడుగు వేయాల్సిందే కదా. కానీ ఆ బాధ దాటడం, ఆ బాధలో నుంచి బయటికి రావడం నా వల్ల కావట్లేదురా. మొన్నటి వరకు డెలివరీ బాయ్గా కష్టపడ్డావు, ఇప్పుడు సొంతంగా కారు కొనుక్కుని ట్రావెల్ స్టార్ట్ చేసావని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానురా. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. నీ లైఫ్ని ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే వచ్చింది. మనసుకి ఎంత కష్టంగా, ఎంత బాధగా ఉందో తెలుసా? ఓయ్ తెయ్యం, మన అందమే అంతంత మాత్రం, ఏడిస్తే ఇంకా భయంకరంగా ఉంటావే. నీ ఏడుపు మొహంతో నన్ను బాధ పెట్టకే ప్లీజ్. రే, నీ గురించి నేను ఇంతలా బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందేంట్రా? హే, ఎందుకే బాధ? కొన్ని రోజులు పోతే కార్ తీసుకుంటాం, ఆ హ్యాపీనెస్తో ఎదురు చూస్తూ ఉండాలే, కానీ ఇలా బాధపడుతూ కూర్చోవడం ఎందుకే అర్థం లేకుండా. ఎలా తీసుకుంటావురా? కొన్ని రోజులు పోతే కార్ ఎలా తీసుకుంటావు? నా నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తానంటే వద్దంటావు. మీ నాన్న దగ్గర తీసుకోమనంటే తీసుకోనంటావు. పోనీ ఏదో ఒక విధంగా ప్రయత్నించి ఫైనాన్స్లో కార్ తీసుకుంటే ఆ కార్ని పోగొట్టడానికి నిన్నిబ్బందులు పెట్టి సమస్యల్లో పడేయడానికి మా నాన్న, మా పెద్దత్త కాచుకుని రెడీగా ఉన్నారు. మరి నువ్వు ఎలా, ఏ విధంగా కార్ తీసుకుంటావురా? నీ కాళ్ల మీద నువ్వు నిలబడి లైఫ్లో ఎదగాలనుకుంటున్న నీ లక్ష్యాన్ని ఎప్పటికి నిజం చేసుకుంటావు? అడుగు పడటం లేట్ అవ్వచ్చు, కాస్త తడబడచ్చు, కానీ నిలబడడం పక్కా. నువ్వు నాకొక ధైర్యంలా నిలబడి చాలు. నేను లైఫ్లో ఎన్నిసార్లు పడినా లేస్తూనే ఉంటాను, సరేనా? బాధపడకుండా హ్యాపీగా ఉండాలి, ఓకేనా? కార్ తీసుకోవడానికి ఏదైనా అవకాశం దొరికితే బాగుండు. ఎందుకట ఏడుపొక్క పెట్టుకొని కూర్చున్నా? ఇంకేముంది, అయిపోయిందిగా, అంతా అయిపోయిందిగా. అయిపోలేదు, అడుగున కూసంత ఉంది. ఇంత చిన్న విషయానికి ఆడవడం ఎందుకు? ఇదిగో తాగు, ఇదిగో. తుండు మీద నీళ్లు పోయాలి కానీ అట్ట కాకుండా ఏలా కోలాలతో నిప్పులు పోతే నాకు మండుద్ది. అసలు నువ్వు ఇప్పుడెందుకు ఎడుతున్నావు? అదే అదే ఎందుకంత ఫ్రస్ట్రేటింగ్ అవుతున్నావు అంటున్నా. ఒసి, మావి గారిని ఎదిరించేసి సాగర్ మర్ది గారి ఏరు కాపురం వెళ్ళిపోయారు కాబట్టి మావి గారికి సాగర్ మీద కాకుండా నర్మద మీద కూడా పీకల్లొత్తు కోపం ఉందని అనుకున్నాను. ఈ జన్మలో ఆ కోపం పోదు, ఆ గీత సరిగదు, వాళ్ళు తిరిగి కలవరని ఆనందంతో బ్రేక్ డాన్సింగ్లు చేశాను.
కానీ ఇందాక మావయ్య గారు నర్మద బండెక్కొచ్చారంటే కోడల మీద ఎంత కొంత ప్రేమ ఉందనేగా. అంతేగా అంతేగా. ఏ కోర్టైనా ఇదే తీర్పు చెప్తారు కదా. ఎంతటి ద్వేషాన్నైనా ఓడించే శక్తి ప్రేమకుందనంటారు. ఎవరు? నీ తోటి కోడలు ప్రేమకా? ఏ కాదా, ప్రేమకి. మరి ఆ ప్రేమలతో గీతలు సిరిగిపోయి అందరూ కలిసిపోతే ఇంకా నాకు ప్రత్యేకమైన ఇలువెక్కడుంటుందే? అస్సలుండవు. నీళ్ల కంటే పలచనైపోతావు, తేలికైపోతావు. ఇప్పుడు చెప్పు, నేను ఏడవడం కరెక్టా కాదా? సానే కరెక్ట్. ఏడ్చుకో ఏడ్చుకో. బల్లకాయ్. వచ్చారమ్మా తోడుకోడలు, నా పాలిట కొడవలు. బల్లక్క ఏం చేస్తుంది? మావయ్య గారు నీ బండెక్కొచ్చారన్న ఆనందాన్ని పంచుకొని ఆనంద బాష్పాలు ఎత్తుకుంటుంది. కనిపిస్తున్నాయి. కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అదే నీ దృష్టిలో ఆనంద బాష్పాలు. కాకపోతే తోడలేడ్చినట్టు నువ్వు ఆనంద బాష్పాలు పెట్టుకుంటున్నావంటే నమ్మడమే కాస్త కష్టంగా ఉంది. ఊరుకోండి సెల్లాయిలు. ఈ చాలా హృదయాన్ని, మంచిలాంటి మంచితనాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అయ్యో, నువ్వు భలే ఉన్నావు అక్కాయ్. అర్థం చేసుకున్నాం కాబట్టే కదా నిన్ను నీ కడుపుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి వచ్చింది. సెల్లాయిలు, ఉదయం పచ్చి కూరగాయలాగా మళ్ళీ ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో వచ్చారా? ఈసారి ఛాన్స్ మేమిద్దరం నీకే ఇద్దామని వచ్చాం. చెప్పు, డిన్నర్కి ఏం చేయమంటావు? మీ ప్రేమకి సానా థ్యాంక్స్ సెల్లాయిలు. కానీ ఏమీ వద్దు. ఎందుకంటే నేను ఆర్గానిక్ ఫుడ్ తినేసాను, యోగా చేశాను, ధ్యానం చేసేసాను. ఇక నిద్రపోవటమే బ్యాలెన్స్. మరి టాబ్లెట్స్ వేసుకోలేదు. ఇదేంటి నువ్వొక మాట చెప్తున్నావు, నీ కేర్ టేకర్ ఇంకొక మాట చెప్తుంది? అంటే నువ్వు రోజు టాబ్లెట్స్ వేసుకోవట్లేదా? అచ్చు, నువ్వు భలే ఉన్నావు సెల్లాయి. టాబ్లెట్స్ వేసుకోకపోవడం ఏంటి? నేను అలారం కూడా ఎట్టుకుని మరీ వేసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు వేసుకోవాలని నేను వేసుకోలేదని ఇది చెప్పింది. డైలాగులు ఏరైనా మీనింగ్ ఒక్కటి కదా సెల్లాయిలు. సరేలే, టాబ్లెట్స్ తీయండి. ఎందుకు సెల్లాయిలు? చెమ్మ చెక్క ఆడుకోవడానికి. టాబ్లెట్స్ ఎందుకు అని అంటావేంటి బుద్ధి లేకుండా? నువ్వు మింగడానికి. నేను మింగుతానులే సెల్లాయిలు. మీరు నన్ను మింగేసేలా చూడకుండా వెళ్ళిపోండి. అయ్యో బాబోయ్, నువ్వు భలే ఉన్నావక్క. నిన్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని అత్తయ్య గారు మాకు చెప్పారు కదా. మేము నీ దగ్గరుండి టాబ్లెట్స్ వేయించకపోతే అత్తయ్య గారు మా మీద కోపడరా? చెప్పు. చెప్పండి. వల్లి టాబ్లెట్స్ వేసేసుకుందని అత్తయ్య గారికి చెప్పండి. వెళ్ళండి. అలా ఎలా అబద్ధం చెప్పమంటావు? అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అబ్బా, అబద్ధాన్ని లేదు సెల్లాయిలు. నేను ఎట్టాకో ఇప్పుడు టాబ్లెట్లు వేసేసుకుంటాను కదా. అదేదో మా ముందే వేసుకోవచ్చు కదా. అత్తయ్య గారికి మేము చెప్పడానికి ఇంకా నమ్మకంగా ఉంటుంది కదా. ఏంటి టాబ్లెట్స్ వేసుకోమని అంటుంటే ఆవిడ వైపు చూస్తున్నావు? అంటే కొంపదీసి మీరు మొన్న చూపించిన టాబ్లెట్స్ అన్ని దొంగ టాబ్లెట్సా ఏంటి? ఏం సెల్లాయి నువ్వు? నన్ను అనుమానించుకొని నా కడుపుని కాదు, టాబ్లెట్లు ఏమని దాన్ని చూశాను. ఇచ్చి సోవే. లేదంటే నా సెల్లాయిలకి నా మీద డౌట్, అనుమానాలు ఎక్కువ అవుతాయి. ఇచ్చి సావు. టాబ్లెట్స్ మింగితే పోతానేమోనే. ఎదుగు బల్లకాయ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మే కదా? ఒకవేళ నిజంగానే కడుపు లేకపోతే చెప్పు, మోషన్స్ అవుతాయి. తెల్లార్లు పరిగెత్తాలి వాష్రూమ్కి. ఆల్రెడీ చెప్పాను కదా సెల్లాయిలు, నన్ను అనుమానించండి కానీ నా కడుపుని కాదు అని. అక్క, ఇక మొదలు పెడతావా?
వెరీ గుడ్ బాలక్కాయ్. రేపు మార్నింగ్ కూడా ఇలాగే వచ్చి టాబ్లెట్స్ వేస్తాం. ఓకేనా? నువ్వేం కంగారు పడుకు, సరేనా? ఓకే ఓకే శివయ్య. బాయ్ బాయ్. ఏంటి పట్టుకునేది పట్టీలు? ఇది ఉక్కు ఉక్కు బాడీ. కడుపులో ఏది పడ్డా తుక్కు తుక్కు అయిపోతుంది. ఏమైంది? కడుపులో ఏదో తేడా కొడుతుంది. ఇప్పుడే కదే ఉక్కు గిక్కు అన్నావు. అన్నది కదే ఏదో ఏదో తేడాగా ఉంది. నా మీద పేవ చూపించినట్లేదే, ప్రాణాలు తీసినట్టుగా ఉంది. తెల్లసరికి నేను పోతానేమో అని డౌట్ గా ఉంది. అమ్మా ఇదేంటి ఎక్కడో గజ్జలు మోతొస్తుంది. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని. నీకు విషయం తెలుసా? ఇంట్లోకి దయ్యం వచ్చింది. ఓ నో ఫియర్ బేబీ. ఒక దెయ్యం ఉండగా ఇంకో దెయ్యం రాదు, ఛాన్సే లేదు. ఎదవెటకరాలు ఆడేవనుకో 5 అడుగుల నుంచి 4 అడుగులకు వచ్చేస్తావు. ఏమనుకుంటా? అసలు దెయ్యాన్ని నువ్వు చూసావా? లేదు, దాని పట్టేల సౌండ్ విన్నాను. ఓ మై గాడ్, ఓ మై గాడ్, అది దెయ్యం పట్టీల సౌండ్ కాదు బేబీ. నీకోసం, అందాల రాక్షసి కోసం నేను తీసుకొచ్చిన పట్టీలు. ఏ సౌండ్. నా బంగారానికి వెండి మువ్వల పట్టీలు తీసుకొచ్చారు. ఏంటి వెండి పట్టీలా? ఎక్కడవి నీకు? బేబీ బేబీ బేబీ, దొంగని పోలీసు అడిగినట్టు ఈ కోచన్లు ఎందుకు? నా మల్లెపూల మారాణి పాదాలకి నీ పాదదాసుణ్ణి పట్టీలు పెట్టనివ్వు. కమాన్ బేబీ కమాన్. ముసలోడికి దసరా పండగలాక ఇదేం పోయే కాలం నీకు? బేబీ, వయసు తనువుకే గాని మనసుకు కాదు. భాగ్యం. గజగల్లు మన్నదు, గుండె జల్లు మన్నది. భాగ్యం, మామూలుగా స్త్రీ అందానికి పురుషుడు దాసోహం అవుతాడు, పురుషుడి ప్రేమకి స్త్రీ దాసోహం అవుతుంది. నేను మాత్రం నా డార్లింగ్ ప్రేమకి దాసుండయ్యాను. అసలు ఈ పట్టీలు ఎక్కడి నుంచి వచ్చా నీకు? కొట్టుకొచ్చావా? లేదు బేబీ, కొట్టుకెళ్ళి 20,000 ఇచ్చి తీసుకొచ్చారు. 20,000? ఎక్కడవి నీకు?
చిన్న చేతి వాటం చూపించేసి రైస్ మిల్లో కొట్టేశా. ఒరే సచ్చినోడా అబ్బా, సచ్చినోడా అబ్బా, సచ్చినోడా భాగ్యం. బుద్ధి తక్కువ సన్నాసి. ఎన్నిసార్లు చెప్పానురా, ఆ రైస్ మిల్ మొత్తాన్ని మన గుప్పెట్లో ఎట్టేసుకుని కొడితే కుంభస్థలం కొట్టాలని నేను చూస్తా ఉంటే ఈ సిల్లర్ దొంగతనాలేంట్రా? పనికి మాలోడా, పనికి మాలోడా, బుద్ధి తక్కువ సన్నాసి. చిల్లర దొంగతనాలు చేస్తావా? పనికి మళ్ళీ భాగ్యం. చేతి వాటం చూపిస్తావా? అబ్బా, అబ్బా, బుద్ధి లేదా? అబ్బా, నీకు దండం పెడతా, వదిలే భాగ్యం. భాగ్యం, భాగ్యం, వద్దు, వద్దు, వద్దు. 1 సెకండ్. చూడు భాగ్యం, ఉదయం ఉన్న వాతావరణం సాయంత్రం ఉండదు. అట్లాగే ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండవు. ఎప్పుడో కుంభస్థలాన్ని కొడదామని కూర్చుంటే ఆ రోజు మన కోసాలు కదిలిపోతే ఏంటి పరిస్థితి? ఆ? ఆ, అందుకే చట్నీ ఉన్నప్పుడే ఇడ్లీ అమ్మేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే 4 పైసలు వెనకేసుకోవాలి. సింగిల్ డైలాగ్లో చెప్పాలంటే ఎంత చీటింగ్ చేశామనేది కాదు, ఎంత చాటుగా వెనకేసుకున్నాం అన్నదే ముఖ్యం. కాదుకూడదంటే చెప్పు, ఎండ ఈ పట్టీలు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. వద్దులే, లేక లేక ప్రేమగా తెచ్చావుగా, ఆ. పైగా కాళ్ళకు అందంగా కూడా ఉన్నాయి అన్నావుగా. ఓనని దొంగ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నావు కదా బేబీ. చాలా రోజులయ్యింది. ఏటి అదే నీ చేత్తో బజ్జీలు. బజ్జీలా? ఎదుగాని బేబీ. పద. చెప్పవే గీత. ప్రేమ, నీకు గుడ్ న్యూస్ ఏ. అబ్బా, చెవులు పగిలిపోయాయి. గుడ్ న్యూస్ అని ఊరంతా వినపడేలా అరుస్తున్నావు. కొంపతీసి నెల తప్పావా ఏంటి? ఓసేయ్, ఇంకా నాకు పెళ్ళే కాలేదే. ఓ అవును కదా, మర్చిపోయాను. మరి గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్ నాకు కాదు, నీకు. నాకు గుడ్ న్యూస్ ఏంటి? నేను నెల తప్పే ఛాన్సే లేదు. ఓసేయ్, నీ ఆలోచన అంతా నెల తప్పడం మీదే ఉందేంటే? గుడ్ న్యూస్ అంటే అదొక్కటే కాదు, చాలా ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకి అదొక్కటే ఉంటుందిలేవే. ఫస్ట్ నీ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న డాన్స్ కి ఇప్పుడు 10 లక్షలు రాబోతున్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నేను కట్టిన డాన్స్ ఫీజు అంతా తిరిగిస్తున్నారా ఏంటి? ఓసేయ్, జోకులాపి నేను చెప్పేది కాస్త వినవే. సిటీలో గ్రాండ్ గా డాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. 10 లక్షల ప్రైజ్ మనీ కొట్టేస్తావు. నీ డాన్స్ మీద నాకు నమ్మకం ఉందే. ధీరజ్కి కారు కొనివ్వటానికి ఆ దేవుడు ఈ రూపంలో దారి చూపిస్తున్నట్టున్నాడు. ప్రేమ, అప్లై చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్. మరి నీ పేరు మీద అప్లై చేయనా? గీత, ఒక్క నిమిషం ఉండవే, ధీరజ్ అడిగి చెప్తాను. సరే. ధీరజ్, 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 ధీరజ్ ఎక్కడున్నాడు? ధీరజ్! అబ్బా, కరెక్ట్ టైంకి కనిపించట్లేదు. ఎక్కడున్నాడు వీడు? ధీరజ్ ఇంట్లో లేడే. వాడొచ్చిన తర్వాత అడిగి నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓయ్, ఫస్ట్ అప్లై చేస్తాను. వాళ్ళు సెలెక్ట్ చేసి కాంపిటీషన్ కి రమ్మని పిలిస్తే అప్పుడు ధీరజ్కి చెప్పొచ్చు. ఆలు లేదు, చూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పుడే చెప్పడం, పర్మిషన్ అడగడం ఎందుకు చెప్పు? అవును కదా, నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే. ఒక్క రకంగా కాదు, అన్ని రకాలుగా అదే కరెక్టే. నీ ఫొటోసు, డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియోసు నాకు పంపించు, నేను అప్లై చేస్తాను. సరే, ఇప్పుడే సెండ్ చేస్తాను. సరేనే, బాయ్. నా భర్తకి నేను కారు కొనివ్వడానికి నువ్వే దారి చూపించావని అనుకుంటున్నాను. నేను గెలిచేలా, నా భర్తని జీవితంలో గెలిపించేలా చేయి స్వామి.
భద్రా, ఏంటి ఆ కాగితాలు? కోర్టు నోటీస్. కోర్టు నోటీస్ ఏంటొదినా? నా మేనల్లుడి మీద ఆ ధీరజ్ గాడు వాడి చెల్లెలతో కేసు పెట్టించాడు కదా. వచ్చే సోమవారం నుంచి ఆ కేసుకి సంబంధించిన వాదనలు మొదలవబోతున్నాయి. ఆ అమూల్య సాక్ష్యం చాలా బలంగా ఉంది. కేసు అంతకంటే బలంగా ఉంది. కోర్టులో నా కొడుక్కి ఖచ్చితంగా శిక్ష వేస్తారు. నేను ఊరుకుంటానా? నా మేనల్లుడికి శిక్ష పడే పరిస్థితి వస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తారు? నా కొడుకుని ఎలా బయటికి తీసుకురాగలరు? ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏం చేయగలిగారు? కోర్టులో శిక్ష పడి జైలుకు పంపిస్తుంటే చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయగలిగారు? నెల రోజులు ఎదురు చూస్తూ ఉండడమే తప్ప వాడికి బెయిల్ రాలేదు. మరిప్పుడు వాడికి శిక్ష పడకుండా మీరు ఎలా ఆపగలరు? వీడిని ఏ విధంగా బయటికి తీసుకురాగలుగుతారు? అవునక్క, బెయిల్ విషయంలోనే చాలా కష్టపడ్డాం. లోకల్ కోర్టు నుంచి హైకోర్టు దాకా వెళ్ళాం. మరి బెయిల్ రావడం ఇంత కష్టమైనప్పుడు తీర్పు మనకు అనుకూలంగా ఎలా వస్తుంది? వీడికి శిక్ష పడకుండా ఎలా కాపాడుకుంటాం? ఒరే సేనా, చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు కళ్ల ముందు పరిష్కారం పెట్టుకుని ఇంతలా కంగారు పడ్డం ఎందుకురా? కళ్ల ముందు పరిష్కారమా? ఏంటమ్మాది? రామరాజు